నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. స్టార్ మాలో కొద్ది రోజులకు ఒక కొత్త షో అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంతకీ ఆ షో ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఎవరెవరు కంటెస్టెంట్లు వస్తారు, యాంకర్ ఎవరు, జడ్జెస్ ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా మీ ముందు పెట్టేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఏదైతే నడుస్తుంది, ఏదైతే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది అనమాట. సో ఇది ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ వీక్ నుంచే ప్రీ ఫైనల్ జరుగుతుంది, తర్వాత సెమీ ఫైనల్ ఉంటుంది, ఫైనల్స్ ఉంటాయి. మహా అయితే ఒక 3-4 వారాలు, అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా పూర్తయిపోతుంది. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్ ఎండింగ్ లో కావచ్చు, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కావచ్చు. సో ఈ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక 2.5-3 months గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలంటే మళ్ళీ ఏదో ఒక షో తీసుకురావాలి. ఆబ్వియస్ గా మనల్ని ఎంటర్టైన్ చేయాలన్నా, ఛానల్ రన్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఒక కొత్త షో అయితే రావాలి. సో ఆల్రెడీ స్మార్ట్ జోడీ కావచ్చు, కొన్ని సీజన్స్ జరిగింది, 2-3 సీజన్స్ జరిగింది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కూడా ఆల్రెడీ చూసి అందరూ బోర్ ఫీల్ అయిపోయి ఉంటారు. కాబట్టి సరికొత్త షో అయితే తీసుకురావడానికి అయితే మన స్టార్ మా వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ దాని గురించి ప్రోమో కూడా ఒకటి రిలీజ్ చేసేసారు. అదే కుకు విత్ జాతిరత్నాలు. ఇన్ఫాక్ట్ ఈ షో గురించి చెప్పాలంటే సేమ్ ఇలాంటి సిమిలర్ షో ఒకటి మన ఆహాలో అయితే తాజాగా ముగిసిందనమాట. అదే షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సుమా గారు హోస్ట్ చేశారు. దీనికి సీరియల్స్ వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు, చాలా సందడి చేశారు. ఇది మంచిగా కూడా రన్ అయిందనమాట. సో అంతేకాదు తమిళ్లో కూడా కుకు విత్ కోమలి అనే షో నడుస్తుంది. సేమ్ ఇలాంటిదే, సిమిలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఒక 5 seasons సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 6th season అయితే రన్ చేయబోతున్నారు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సరికొత్తగా కొంచెం డిఫరెంట్ గా మన ముందుకైతే కుకు విత్ జాతిరత్నాలు అనే షో అయితే రాబోతుంది. మరి ఇంతకీ ఈ షోని హోస్ట్ చేసేది ఎవరంటే ఇంకెవరో కాదు, శ్రీముఖి గారే. ఎందుకు అంటే ఆల్రెడీ ఆహాలో వచ్చిన షెఫ్ మంత్రాలో ఆల్రెడీ సుమా గారు చేశారు కాబట్టి మళ్ళీ సేమ్ సుమాని తీసుకొచ్చి పెట్టారనుకోండి, సేమ్ కాపీ క్యాట్ లాగా ఉంటుంది. అవాయిడ్ చేయడం కోసం ఖచ్చితంగా శ్రీముఖినే వస్తారు. నెంబర్ 2 షో దేని మీద రన్ అవుతుంది అంటే, సో బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు, సెలబ్రిటీస్ కాదు కానీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా సీరియల్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చి డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో కుకింగ్ చేపిస్తారు. సో వాళ్ళని ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు, ఎవరు చక్కగా చేస్తారో వాళ్ళని ఫైనలిస్ట్ గా చేస్తారు నా అభిప్రాయం. ఇకపోతే వచ్చే కంటెస్టెంట్సే అసలు పిచ్చెక్కిపోద్దనమాట ఒక్కొక్కల పేర్లు వింటే. ఎందుకంటే అంత జనాల్లో అంత ఫేమ్ ఉండే వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరే కాదు, ఫస్ట్ పర్సన్ అయితే అమర్ అయితే ఆల్రెడీ షెఫ్ మంత్రాలో వచ్చాడు. తన యొక్క కామెడీ సెన్స్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, పిచ్చ పీక్స్ లో ఉండిందనమాట. సో అలాంటి ఒక ఎంటర్టైనింగ్ పర్సన్ ఖచ్చితంగా షోలో ఉండాలి కాబట్టి అమర్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. అయితే ఆల్రెడీ అమర్ని అక్కడ చూసేసాము, బట్ మళ్ళీ ఇక్కడ ఎందుకు అని బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బోరింగ్ సెన్స్ ను కూడా తీసేయడం కోసం తనకు జోడిగా తేజస్విని గౌడ కూడా రాబోతుంది. సో వీళ్ళిద్దరిని విడివిడిగా డిఫరెంట్ షోలో చూసాము, కానీ ఇద్దరిని కలిపి ఒకే షోలో ఒకే స్క్రీన్ లో చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తేజస్విని గౌడ కూడా ఈ షోకి రాబోతుంది. సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చి దీపిక రంగరాజు. ఈమె షెఫ్ మంత్రాలో వచ్చింది. ఈమె షెఫ్ మంత్రాలనే కాదు, ఏ షోలో వచ్చినా కూడా టైమింగ్స్ తెలిసి వేస్తుందో, జోక్స్ తెలియక వేస్తుందో గానీ ఆ సెటైట్స్ అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. సో ఈమెను కూడా తీసుకొస్తారు. ఇక తర్వాత పోతే నిఖిల్, యష్మి, ప్రేరణ కూడా రాబోతున్నారు. ఎందుకు వీళ్ళు ముగ్గురిని తీసుకురాబోతున్నారు అంటే, బిగ్ బాస్ తర్వాత వీళ్ళు ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్ లో చూడాలి అని చెప్పి చాలా మంది ప్రేక్షకులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు వీళ్ళు ముగ్గురు కలిపి వస్తే ప్రేరణ నిఖిల్ కి సపోర్ట్ చేస్తుందా లేక యష్మికి సపోర్ట్ చేస్తుందా అన్న విషయం కూడా జనాల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళు ముగ్గురిని కూడా రంగంలోకి దింపబోతున్నారు. ఇక పోతే మన సీరియల్ యాక్టర్స్ ఎవరైతే దేవ్జాన్ అలాగే క్రిష్ గారు తాజాగా సత్యభామ సీరియల్ అయితే ముగించుకొని ఇద్దరు కూడా ఖాళీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చే పర్పస్ కూడా ఇంకోటి ఉందన్నమాట. ఆల్రెడీ మనకు ఒక వార్త వినిపిస్తుంది, దేవ్జాన్ కావచ్చు, క్రిష్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే రాబోతున్నారు అని. సో ఒక్కసారి ప్రీ ప్రాక్టీస్ గా ఈ షోకి వీళ్ళిద్దరిని తీసుకొస్తే ఎవరైతే మంచిగా ఎంటర్టైన్ చేస్తారో, ఎవరైతే మంచి కంటెంట్ ఇస్తారో వాళ్ళని ఫైనలిస్ట్ గా చేసి బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే తీసుకుంటారు. ఇక తర్వాత ఈ రోజుల్లో ఏ షో రన్ చేస్తున్నా ఖచ్చితంగా కమెడియన్స్ అయితే ఉండాలి. సో ఈ కేటగిరీలో అయితే ఖచ్చితంగా అవినాష్ని అలాగే హరిని తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒకవేళ వీళ్ళిద్దరిలో ఒకరిని డ్రాప్ అయినా, ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ మనం మా పరివారంలో అయితే చూస్తూనే ఉన్నాం. సో ఒకరిని డ్రాప్ అవుట్ చేసిన రోహిణి గారిని అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 లో కనిపించిన సోనియా అన్నమాట. ఈవిడ చాలా బాగా మాట్లాడగలదు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యనే పెళ్లి అయింది. సో పెళ్లైన తర్వాత తన మాట తీరులో ఏమైనా చేంజెస్ వస్తుందా
పక్కన వ్యక్తులతో మూవ్ అయ్యే దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తుందా, ఇవన్నీ చూడడం కోసం సోనియా కూడా రాబోతుంది అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిఖిల్, సోనియా, యష్మి వీళ్ళు ముగ్గురు కూడా సింగిల్ ఫ్రేమ్ లో చూస్తే అది మరి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఎలాంటి కంటెంట్ ఇస్తారు, ఎలాంటి కాంట్రవర్సీస్ రైజ్ అవుతాయో ఇవన్నీ కూడా ప్రేక్షకులు తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారు. కాబట్టి సోనియాని కూడా తీసుకొస్తారు. లాస్ట్ ఏ షోలో అయినా ఒక కాంట్రవర్సీ, రీసెంట్ గా కాంట్రవర్సీ ఫేస్ చేసిన ఒక కంటెస్టెంట్ అయితే ఉంటారు. కాబట్టి కాంట్రవర్సీ ఫేస్ చేసిన వాళ్ళు అస్సలు గత 6 నెలల నుంచి ఇంకొక 6 నెలలు కూడా ఈ పేరు వినిపిస్తుంది, దాంట్లో ఆశ్చర్యమే అవసరం లేదనమాట. అదే కావ్యశ్రీ. తప్పకుండా కావ్యశ్రీని కూడా ఈ షోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఆమె ఫేసిన కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ లవ్ గురించి, బ్రేకప్ గురించి ఇలా చాలా చాలా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయ్యారు. కాబట్టి కావ్యశ్రీని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు నిఖిల్ ని కావ్య వీళ్ళిద్దరు బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరిని సేమ్ స్క్రీన్ మీద చూడడానికి ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తర్వాత రీసెంట్ గా అలాగే చిట్టి పికల్స్ వాళ్ళు ఫేస్ చేసిన కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. ఆల్రెడీ రమ్యాని బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే సెలెక్ట్ చేశారన్న వార్త కూడా వినిపిస్తుంది. సో ఒకసారి దానికంటే ముందు ఈ షోకి వస్తే తనకి రిహార్సల్ కూడా అయిపోయినట్టుంటుంది కదా, అందుకనే రమ్యాని కూడా తీసుకొస్తారు. పోతే గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే కనిపించాడు, పెద్దగా మాట్లాడలేడు, బట్ ఇతను కూడా తీసుకొస్తారు అనే వార్త కూడా వినిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్. అయితే దీంట్లో జడ్జెస్ కూడా ఉంటారు, బట్ జడ్జెస్ ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. సో ఈ షో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్, కంటెస్టెంట్స్ గురించి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయాలన్నీ నేను పెట్టేశాను. కాకపోతే మీరు చేయాల్సిన ఒకటే, ఇప్పుడు నేను చెప్పిన మెంబర్స్ లో, కంటెస్టెంట్స్ లో ఎవరు వస్తే షోకి బాగుంటుంది, ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అన్న మీ ఉద్దేశం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.